హాయ్ హలో మై డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ టు ఫిజిక్స్ ఇన్ తెలుగు ఛానల్. మీకు ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ మేము మీకు ముందుకి టార్గెట్ సిరీస్తో మేము ముందుకు వచ్చాం. ఈ టార్గెట్ సిరీస్ యొక్క మెయిన్ థీమ్ ఏంటంటే ఇద్దరు బ్యాక్లాగ్ స్టూడెంట్స్ అవని ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ ఎవరైనా ఇప్పటివరకు మేము ప్రిపరేషన్ స్టార్ట్ చేయలేదు మేడం, మాకు క్లాసెస్ కూడా అర్థం కాలేదు, మేము రెగ్యులర్గా అటెండ్ అవ్వలేకపోయామని అనుకున్నా. మీకు క్వశ్చన్ చదివిన వెంటనే ఆన్సర్ చేసేటట్టు, మీకు క్వశ్చన్ నుండే ఆన్సర్ రాసేటట్టు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం మై డియర్ స్టూడెంట్స్. సో వీ కెన్ అండర్స్టాండ్ హౌ టు రైట్ ద ఆన్సర్స్. సో మీకు ఇప్పుడు ఎస్ బ్లాక్ ఎలిమెంట్స్ గురించి డిస్కస్ చేస్తున్నాం. ఈ ఎస్ బ్లాక్ ఎలిమెంట్స్ యొక్క మెయిన్ థీమ్ ఏంటంటే, ఎస్ బ్లాక్ ఎలిమెంట్స్ ఎక్కడ ఉంటాయి మై డియర్ స్టూడెంట్స్? పీరియాడిక్ టేబుల్లో మీకు లెఫ్ట్ సైడ్ ఉంటాయి. పీరియాడిక్ టేబుల్లో మీకు లెఫ్ట్ సైడ్ ఉంటాయి. సో ఈ ఎస్ బ్లాక్ ఎలిమెంట్స్ నుండి 2+2 మార్క్స్ అన్నది అడుగుతారు. 2 మార్క్స్ అండ్ 2 మార్క్స్ 2 మార్క్స్ క్వశ్చన్స్ అన్నవి రెండు అడగడం జరుగుతుంది. సో మీకు బేసిక్స్ అన్నది కరెక్ట్గా ఉంటే, బేసిక్స్ అన్నవి కరెక్ట్గా ఉన్నాయనుకోండి, మీకు ఏ రకంగా అన్నా మీరు ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారు. అంటే క్వశ్చన్ చదివిన వెంటనే మీరు ఆన్సర్ అన్నది అటెంప్ట్ చేయగలుగుతారు. ఓకే, సో వీ కెన్ స్టార్ట్. ఓకే, సో ఎస్ బ్లాక్ ఎలిమెంట్స్ అంటే ఏంటి? ఓకే, సో ఈ ఎస్ బ్లాక్ ఎలిమెంట్స్ అన్నవి ఎలా ఉంటాయమ్మా? ఫస్ట్ పీరియాడిక్ టేబుల్ ఇలా ఉంది అంటే, ఈ పీరియాడిక్ టేబుల్లో ఫస్ట్ సిరీస్, ఫస్ట్ రెండు గ్రూప్స్ ఎస్ బ్లాక్ ఎలిమెంట్స్: హైడ్రోజన్, లిథియం, సోడియం, పొటాషియం, రుబీడియం అండ్ సీజియం. రుబీడియం అండ్ సీజియం. Whereas second group, beryllium, magnesium, calcium, strontium and barium. సో ఇక్కడ ఏంటంటే డిఫరెన్షియేటింగ్ ఎలక్ట్రాన్ అన్నది ఫస్ట్ షెల్లోకి ఎంటర్ అయితే అంటే NS1 వి కాల్డ్ as ఫస్ట్ ఏ గ్రూప్ ఎలిమెంట్స్. సో అది కూడా ఎస్ బ్లాక్లో ఎంటర్ అయింది కాబట్టి వీటిని ఎస్ బ్లాక్ ఎలిమెంట్స్ అన్నారు. అదే ఇక్కడ డిఫరెన్షియేటింగ్ ఎలక్ట్రాన్ అన్నది సెకండ్, అదే ఎస్ బ్లాక్ ఆర్బిటాల్లో 1 ఎలక్ట్రాన్, అదే ఎస్ బ్లాక్లో సెకండ్ ఎలక్ట్రాన్. సో ద డిఫరెన్షియేటింగ్ ఎలక్ట్రాన్ ఇంటూ ద NS, so we called as block. So the valency is NS1 we called as 1A and NS2 we called as 2A. Okay, are you understand my dear students? Differentiating electron అనేది S ఆర్బిటాల్లోకి వెళితే ఆ బ్లాక్ ఎలిమెంట్స్ని ఎస్ బ్లాక్ ఎలిమెంట్స్ అంటారు. సో ఇందులో ఉన్న ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ అన్నది NS1. సో ఎస్ ఆర్బిటాల్ మ్యాక్సిమం ఎన్ని ఎలక్ట్రాన్స్ ఫిల్ అవుతాయి మై డియర్ స్టూడెంట్స్? 2 ఎలక్ట్రాన్స్ ఫిల్ అవుతాయి. అందులో 1 ఎలక్ట్రాన్ ఫిల్ అయితే దాన్ని NS1 అని, 2 ఎలక్ట్రాన్ ఫిల్ అయితే NS2 అని అంటాం. 1 ఎలక్ట్రానే ఫిల్ అయింది కాబట్టి ఆ గ్రూప్ని మొత్తాన్ని ఫస్ట్ ఏ గ్రూప్ అని చెప్పాం. అదే 2 ఎలక్ట్రాన్ ఫిల్ అయిన దాన్ని సెకండ్ ఏ గ్రూప్ అని చెప్పాం. సో ఆ వర్డ్లోనే మీకు మొత్తం వచ్చేస్తుంది. సో ఈ ఫస్ట్ ఏ గ్రూప్ ఎలిమెంట్స్ అన్నవి ఎలా ఉంటాయి అంటే చాలా యాక్టివ్గా ఉంటాయి. ఎందుకు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ యూ రైట్ ద ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ హైడ్రోజన్ 1. మనం ప్రాపర్టీస్ కన్సిడర్ చేసేటప్పుడు హైడ్రోజన్ కన్సిడర్ చేయము. లిథియం నుండి చూడండి 3, సోడియం, లిథియంకి అటామిక్ నెంబర్ 3 అయితే 3 + 8 హౌ మచ్? 11. 11 + 8 హౌ మచ్? 19. Potassium atomic number is 19. 19 + 18, the rubidium atomic number is 37. Again 37 + 18 we call as 55. So here the electronic configuration, మీరు మాయిలర్ డయాగ్రామ్ రాసేటప్పుడు 1s, 2s, 2p, 3s, 3p, 3d, 4s, 4p and 4d, 4f. నేను మినిమం రాస్తున్నాను. సో దీస్ ఆర్ ద మాయిలర్ డయాగ్రామ్. అకార్డింగ్ టు ద మాయిలర్ డయాగ్రామ్ we can fill the electrons. So here the lithium is 1s2 and 2s1. Okay, so the lithium is 1s2, 2s1. So the electronic configuration of lithium,
The electronic configuration of lithium is atomic number 3, 1s2, 2s1. Atomic number is 1s2, 2s1. Whereas sodium, entamma atomic number 11. So the electronic configuration is 1s2, 2s2, 2p6, 3s1. 1s2, 2s2, 2p6, 3s1. So here we observe the differentiating electron enter into the second shell to third shell. So first shell ila unte second shell lo electron ekkadiki ellindamma, second shell nundi third shell ki ellindi. This first shell, second, and the next one is third shell. So here when the p group is moving down from one element to next element, ఒక ఎలిమెంట్ తర్వాత ఒక ఎలిమెంట్ వెళ్ళేసరికి చూడండమ్మా రేడియస్ పెరుగుతూ వచ్చిందా లేదా. సో అందుకే ఏం చెప్తారు మై డియర్ స్టూడెంట్స్, అటామిక్ నెంబర్ పెరుగుతున్న కొద్దీ గ్రూప్స్లో అంటే పైనుండి కిందకి, ఫ్రమ్ టాప్ టు బాటమ్, అటామిక్ సైజ్ ఈజ్ ఇంక్రీజెస్ యాజ్ వెల్ యాజ్ అటామిక్ రేడియస్. ఎప్పుడైతే సైజ్ పెరిగిందో అటామిక్ రేడియస్ కూడా పెరుగుతుంది. సో ఇక్కడ మీకు మెయిన్గా తీసుకునేనంటే కొన్ని ఎలిమెంట్స్ యొక్క ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్స్ కూడా అడుగుతాడు. జస్ట్ నేను బ్రీఫ్గా ఈ 2 మార్క్స్లో అడిగే ప్రతి క్వశ్చన్ యొక్క ఆన్సర్స్ని ఈ ఇంట్రడక్షన్లో చెప్తాను కాబట్టి ఈ ఇంట్రడక్షన్ మీరు కరెక్ట్గా విన్నారనుకోండి, ఆ క్వశ్చన్ చదివిన వెంటనే మీరు ఆన్సర్ చేయగలుగుతారు. ఓకే, సో ఈజీగా 2+2 4 మార్క్స్ క్వశ్చన్ చదవగానే వచ్చేస్తున్నాయి అంటే ఈజీయే కదా. సో మీరు కాన్సన్ట్రేషన్గా వినడమైనా లేక చెప్పింది ఒక పెన్ను పేపర్ తీసుకొనైనా రాసుకోండి. సో ఇక్కడ తీసుకునే నెక్స్ట్ ఎలిమెంట్ ఏంటి, పొటాషియం. అటామిక్ నెంబర్ ఎంత వచ్చిందమ్మా, 19. సో ద ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఈజ్ 1s2, 2s2, 2p6, 3s2, 3p6. 3p6 అయితే ఏమొస్తుంది మై డియర్ స్టూడెంట్స్, 4s1. సో 1s2, 2s2, 2p6, 3s2, 3p6, 4s1. చూడండి నెక్స్ట్ ఎలిమెంట్ ఎక్కడికి వెళ్ళింది, 4th షెల్లోకి వెళ్ళిపోయింది డిఫరెన్షియేటింగ్ ఎలక్ట్రాన్. సో ఈ రకంగా పైనుండి కిందకు వస్తున్న కొద్దీ నెక్స్ట్ ఏమవుతుంది, రుబీడియంకి వచ్చేసరికి 5s2, 5s1. నెక్స్ట్ సీజియంకి వచ్చేసరికి 6s1. సో మీకు ఇంతకు ముందు ఉన్న ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఏదైతే ఉంటుందో మొత్తం రాయలేం మేడం అంటే సింపుల్గా యూ గో ఫర్ ద కోర్స్. సో హియర్ 2+2 what, 4, 4+6 10, 10+2 12, 12+6 8, 18. So it is called as argon core. Argon core 4s1 right. Okay, so potassium electronic configuration ఎలా రాస్తారు మై డియర్ స్టూడెంట్స్, argon core 4s1. ఆ నెక్స్ట్ ఏమవుతుంది, ఇనర్ట్ గ్యాస్ ఎలిమెంట్ క్రిప్టాన్ కోర్. దేనికి రాస్తాం మనం, రుబీడియంకి. 37 కదా, క్రిప్టాన్ 36 అండ్ 5s1. నెక్స్ట్ సీజియం. సీజియం ఎంత, 55 అటామిక్ నెంబర్. సో జీనాన్ 54 6s1. జీనాన్ 54 6s1. సో ఈ రకంగా ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ అన్నది రాస్తాం. నెక్స్ట్ సో ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ అయిపోయిన తర్వాత సో మీకు అన్ని బ్యాలెన్స్లో ఏమొచ్చింది, ఫస్ట్ వన్ ఈజ్ హీలియం కోర్, whereas lithium is atomic number 3. We can write helium core 2s1, whereas sodium 11, neon core 3s1, whereas potassium 19, argon core 4s1, whereas rubidium is 37, krypton core 5s1, whereas cesium 55, xenon core it is 54, we can write 6s1. So we observed all are end with ns1. It is 2s1, 3s1, 4s1, 5s1 and 6s1.
So here the differentiating electron enter into the s orbital, the valency is 1. So we called as 1a group elements. So these are called as first A group elements. If we lost one electron of each element, they get inert gas configuration. Inert gas configuration. So once they get inert gas configuration, they are more stable. So that's why the lithium is stable in lithium plus, sodium is stable in sodium plus, and potassium is stable in K plus, rubidium is stable in Rb plus, and cesium is stable in cesium plus. So we observed all are unipositive cations. Anni ela unnai my dear students? All are unipositive cations. Once they are unipositive cations, they easily oxidize, easily lose electron. That's why these elements are called as electropositive elements. These elements are called as electropositive elements. So in this case, the power of electropositive character is increases from top to bottom. That's why this potassium, rubidium and cesium, these three elements are used in photoelectric effect. Photoelectric effect. What is meant by photoelectric effect, my dear students? We pass a sunlight or photon in a metal sheet. We pass a photon on a metal sheet. These electrons are easily excited. So here the metal has electropositive character. When we focus a sunlight or the photon light, the electrons are existed. So the existed electrons are give that electricity of the particular cell. So this effect is called as photoelectric effect. The best electropositive element, the highest electropositive element in the periodic table is cesium. Highest electropositive element in the periodic table is cesium. Again, these elements are easily react with the environment. That's why all the elements maximum, this sodium, especially in the sodium in our laboratory, we stored in kerosene because they are easily react with, they are very fast react with the environment. For example, a little water is there in our laboratory, the sodium metal is there, it is immediately fire takes place. So that's why they are very active with the atmosphere. That's why they are always stored in kerosene. Especially in our laboratories, we used the sodium metal stored in kerosene bottle only. Okay. The next topic. We discuss about all these elements are hydroxides. It exhibits as hydroxides. They are nothing but lithium exhibits lithium hydroxide and sodium hydroxide. Again, potassium hydroxide, rubidium hydroxide. So the strength of base character also increases. So that's why these elements are alkaline nature. That's why the first group elements are called as alkali metals. The first group elements are called as alkali metals, the first A group elements. Whereas hydroxides are alkali in nature. So these called as alkali metals. Okay. So the first A group elements are alkali metals, whereas the second A group elements, they occur in ores. అంటే భూగనులలో, అంటే మనం ఎక్కడైనా ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎక్కువగా విలేజెస్లో అబ్జర్వ్ చేస్తాం, కొండలు కానీ ఇప్పుడు సిటీలో కూడా తవ్వేస్తున్నారు, కొండల్ని మార్బుల్స్ చేస్తున్నారు, ఇవన్నీ చేస్తున్నారు కదా. సో ఇవే చేసేటప్పుడు మీకు ఆ భూమి లోపల మీకు ఓర్స్ అనే వస్తాయి, గనులు అంటారు వాటిని, లేదా ఖనిజాలు అంటారు. సో ఈ ఖనిజాల నుండి ఎలక్ట్రాన్ ఎక్కువ వచ్చేవి ఏవి అంటే ఈ సెకండ్ ఏ గ్రూప్ ఎలిమెంట్స్. అంటే కాంబినేషన్స్లో కూడా ఎలా ఉంటాయి.
బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే సున్నపురాయి. ఓకే, కాల్షియం కార్బోనేట్. So the elements are in the second year group elements are what? Beryllium, magnesium, calcium, strontium and barium. So the combinations are morely occur in nature. It is the earth ores. So that's why called as alkali earth metals. Again they are hydroxides are basic in nature. So these called as alkali earth metals or alkali earth elements అని చెప్తాం. Are you understand my dear students? Okay. Next one. We go for the questions. So describe the importance use of quicklime. A quicklime ఏంటి అంటే ఇప్పుడు చెప్పుకున్నాం కదా calcium ores. It is nothing but one of the quicklime is calcium oxide. Calcium oxide. So this is used, this calcium oxide used in the manufacturing of cement, dye stuff and sodium carbonate preparation from caustic soda and the purification of sugar also. మీకు మామూలుగా మొలాసిస్ ప్రిపరేషన్స్ అని తెలుసు కదా, షుగర్ కేన్ నుండి మీకు షుగర్ తీసుకొస్తారు. ఇందులో మీకు షుగర్ అనేది అంత క్లియర్గా మనం ఇప్పుడు యూస్ చేస్తున్నంత వైట్ షైనింగ్ అయితే రాదు. సో నార్మల్గా ఒక ఎల్లో కలర్, ఆ డార్క్ ఎల్లో కలర్లో ఉంటుంది. దీన్ని ఏం చేస్తారు, ఈ క్విక్ ల్యామ్ యూస్ చేయడం వల్ల ఆ ఏవైతే కలర్ ఉన్నాయో అవి వాటిని అబ్జార్బ్ చేసుకుంటుంది. వి గెట్ ద ప్యూరిఫికేషన్ ఆఫ్ షుగర్స్. నెక్స్ట్, డిస్క్రైబ్ ద ఇంపార్టెన్స్ యూజ్డ్ ఆఫ్ కాస్టిక్ సోడా ఆర్ సోడియం హైడ్రాక్సైడ్. కాస్టిక్ సోడా అంటే ఏంటి అంటే సోడియం హైడ్రాక్సైడ్. దీన్ని ఎలా యూస్ చేస్తారు అంటే మనం నార్మల్గా మన రెగ్యులర్గా యూజ్ చేసే షాంప్స్, సోప్స్, డిటర్జెంట్స్, పేపర్ ఇండస్ట్రీస్లో ఉపయోగిస్తారు. నెక్స్ట్ పెట్రోలియం రిఫైనింగ్ ప్రాసెస్లో ఉపయోగిస్తారు. మీకు పెట్రోల్ తెలుసు కదా, 10th క్లాస్లో రాస్తారు. సో కాన్సన్ట్రేట్ అంటే డెన్సిటీ ఎక్కువ నుండి ఇట్లా పైకి ఎలా డెన్సిటీ తక్కువ వస్తుంది. ఇక్కడ ఫ్యూల్ ఆయిల్, నెక్స్ట్ డీజిల్, కిరోసిన్, నెక్స్ట్ పెట్రోల్, లాస్ట్కి బ్యూటెన్స్, ఇలాంటివన్నీ డెన్సిటీ బేస్ చేసుకొని ఫ్రమ్ హైయెస్ట్ డెన్సిటీ టు లోయెస్ట్ డెన్సిటీ ఆర్ vaporized. We collect and cool that process, we get that petroleum refining process. And మెర్సిసింగ్ ఆఫ్ కాటన్. ఈ కాటన్ ఏంటంటే సాఫ్ట్నింగ్ చేస్తారు, మీకు థ్రెడ్స్ కింద కన్వర్ట్ చేయడం కానీ లేక మీకు కావాల్సిన మౌల్డ్ షేప్లోకి కన్వర్ట్ చేసుకుంటారు. నెక్స్ట్ ల్యాబొరేటరీ రియేజెంట్స్, ఎక్కువగా మీకు ఆర్గానిక్ కెమిస్ట్రీ రియాక్షన్ తీసుకోండి లేక ఎటువంటి అనాలిసిస్ ప్రాసెస్లో ఎక్కువగా మీరు సాల్యుబిలిటీలో కానీ లేక ఎక్కడైనా యూస్ చేసే ఎక్కువగా ఉపయోగించే కాంపౌండ్ ఏదైతే ఉందో మన ల్యాబ్లో అంటే సోడియం హైడ్రాక్సైడ్ ఈజ్ ద ల్యాబొరేటరీ రియేజెంట్. Describe the importance use of sodium carbonate, Na2CO3. Na2CO3 దీన్ని మనం ప్రైమరీ సాల్ట్స్ కింద ఎక్కువగా ఉపయోగిస్తాం. మనం టైట్రేషన్స్లో కానీ ఎక్కడైనా ప్రైమరీ సాల్ట్స్ కింద ఉపయోగిస్తాం. మళ్ళీ ఏంటి మాట ఈ ప్రైమరీ సాల్ట్స్ అని అనుకుంటే మీ నెంబర్ ఆఫ్ డేస్ పెరుగుతున్న కొద్దీ ఆ కాంపౌండ్ యొక్క కలర్లో కానీ లేక స్టేట్లో కానీ ఎటువంటి చేంజెస్ లేకపోతే ఆ సాల్ట్స్ని మనం ప్రైమరీ సాల్ట్స్ అంటాం. సో ఈ సోడియం కార్బోనేట్ అన్నది మీరు ఒక వాచ్ గ్లాస్ తీసుకొని బయట విడిచిపెట్టారనుకోండి, అది లిక్విడ్ అవ్వడం కానీ డ్రై అవ్వడం కానీ ఏమి ఉండదు. సో దట్స్ వై యూజ్డ్ యాజ్ సోడియం కార్బోనేట్ యాజ్ అ ప్రైమరీ సాల్ట్స్. ఆ సొల్యూషన్ మనం ప్రైమరీ స్టాండర్డ్ సొల్యూషన్ కింద తీసుకుంటాం. సో ఇక్కడ ఎక్కువగా ఎక్కడ ఉపయోగిస్తారంటే హార్డ్నెస్, రిమూవల్ ఆఫ్ హార్డ్నెస్ ఆఫ్ వాటర్. వాట్ అబౌట్ హార్డ్నెస్ ఆఫ్ వాటర్ అంటే ఏంటి చెప్తాం, కాల్షియం మెగ్నీషియం సాల్ట్స్ యొక్క కార్బోనేట్స్ని అండ్ బైకార్బోనేట్స్ని మనం హార్డ్నెస్ ఆఫ్ వాటర్ అంటాం. సో హార్డ్నెస్ ఆఫ్ వాటర్ ఎప్పుడైతే ఈ కాల్షియం కార్బోనేట్ యూజ్ చేస్తామో ఈ వీటిని అయాన్స్ అది రీప్లేస్ చేస్తుంది. రీప్లేస్ చేయడం వల్ల ఏమవుతుంది, హార్డ్నెస్ ఆఫ్ వాటర్ మనం రిమూవ్ చేయొచ్చు. నెక్స్ట్ ప్రిపరేషన్ ఆఫ్ గ్లాస్. గ్లాస్ ఈజ్ నథింగ్ బట్ సోడియం బోరోసిలికేట్. గ్లాస్ ఈజ్ నథింగ్ బట్ సోడియం బోరోసిలికేట్. సో ఇందులో సోడియం కార్బోనేట్ని కాస్టిక్ సోడాని ఉపయోగిస్తారు. నెక్స్ట్ లాండ్రీ ప్రాసెస్ ఇన్ ద వాషింగ్ సోడా, మనం బట్టల కారం అంటాం కదా, వాషింగ్ సోడానిలో ఉంటుంది. పేపర్, పెయింట్స్ అండ్ పెట్రోలియం ఇండస్ట్రీస్. సో ఈ పేపర్ పెయింట్స్లో ఏమవుతుంది, డస్ట్ ఏదైతే ఉంటుందో మన అన్యూజ్ మెటీరియల్ ఏమైతే ఉంటుంది ఈ కాస్టిక్ సోడా ఉండడం వల్ల ప్యూరిఫై అయిపోతుంది. నెక్స్ట్ గివ్ ద బయాలజికల్ ఇంపార్టెన్స్ ఆఫ్ సోడియం అండ్ పొటాషియం. బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే స్కిన్. ఈ స్కిన్ అవుట్ లోపలది బయటకు పంపించే ప్రాసెస్లో సోడియం పనిచేస్తే ఆ లోపల
స్కిన్ లోపల పనిచేసే సెల్ మెంబరీన్స్లో ఈ పొటాషియం అయాన్స్ అన్నవి వర్క్ చేస్తాయి. సో ద ట్రాన్స్పిరేషన్ ఆఫ్ నర్వ్ సిగ్నల్స్ అండ్ రెగ్యులేషన్ ఆఫ్ ఫ్లో ఆఫ్ వాటర్ అక్రాస్ ద సెల్ మెంబరీన్. అంటే మనకు చెమట వస్తుంది కదా, చెమట వచ్చేటప్పుడు ఏమనిపిస్తుంది, ఉప్పుగా అనిపిస్తుంది. సో ఇట్ ఈస్ నథింగ్ బట్ సోడియం సాల్ట్స్ అనమాట. నెక్స్ట్ ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ షుగర్స్ అండ్ అమైనో యాసిడ్స్ ఇన్ టు ద సెల్స్. ద నెక్స్ట్ వన్ ఈస్ పొటాషియం. పొటాషియం హెల్ప్స్ ద యాక్టివిటీ ఆఫ్ మెనీ ఎంజైమ్స్. సో ఈ పొటాషియం ఏమవుతుంది, ఆక్సిడైజ్ గ్లూకోజ్ టు ద ప్రొడక్షన్ ఆఫ్ ఏటీపీ అండ్ ట్రాన్స్మిటర్ ఆఫ్ నర్వ్ సిగ్నల్స్. అంటే మన బాడీలో అలా సెల్ సిగ్నల్స్ని చేస్తుంది అనమాట. నెక్స్ట్ మెన్షన్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ యూస్ ఆఫ్ మెగ్నీషియం మెటల్. ఈ మెగ్నీషియం ఎలా ఉపయోగిస్తారంటే అలాయ్స్లో ఎక్కువగా ఉపయోగిస్తారు. అలాయ్స్ అంటే ఏంటి, ఫిజికల్ అండ్ కెమికల్ ప్రాపర్టీస్ ఆల్మోస్ట్ సేమ్ ఉన్న వాటినే మనం మిక్స్ చేసి అలాయ్స్ ప్రిపేర్ చేస్తాం. ఓకే, మెగ్నీషియం యూజ్డ్ యాజ్ ఫ్లాష్ పౌడర్ ఇన్ ద బబుల్స్ అండ్ సిగ్నల్స్. మామూలుగా ఇట్లా స్పార్క్స్ వస్తే చూసారా, అందులో ఉపయోగిస్తారు. మెగ్నీషియం కార్బోనేట్ ఈజ్ ద ఇంగ్రీడియంట్ ఆఫ్ టూత్ పేస్ట్. మనం బ్రష్ చేస్తాం కదా, బ్రష్ చేయకముందు ఎలా ఉంటాయి మన టీత్, ఇట్లా పాచిపోయినట్టు ఉంటే ఎప్పుడైతే మనం బ్రష్ చేస్తామో ఇట్లా షైనీనెస్ అన్నది వస్తుంది. నెక్స్ట్, వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ కాల్షియం ఇన్ ఫంక్షనింగ్ ఆఫ్ సెల్స్. మన సెల్స్, అసలు మజిల్ మనది, మన బోన్ కానీ ఏదైనా బిల్డప్ అవ్వాలంటే, మజిల్ అన్నది బిల్డప్ అవ్వాలంటే ఖచ్చితంగా మన బాడీలో కాల్షియం క్వాంటిటీలో ఉండాలి. అందుకే మనం ఏదో ప్రెగ్నెంట్ లేడీనప్పటి నుండి అట్ ద ఫస్ట్ డే ఆన్వర్డ్స్ వి గివ్ ప్రాపర్ calcium to our body, then only the baby is grown a good level of muscle buildup. So here the calcium is present in the bones and teeth also, is regulating the heartbeat. సో కాల్షియం తక్కువ ఉందనుకోండి, చిన్న పిల్లలు గ్రోత్ అయ్యే పిల్లల్లో కూడా హార్ట్ బీట్ అనేది తక్కువైపోతుంది. కాల్షియం అయాన్స్ ఆర్ నెసరీ ఫర్ ద బ్లడ్ క్లాటింగ్. రక్తం అనేది గడ్డ కట్టడానికి ఉపయోగపడుతుంది. నెక్స్ట్, కాల్షియం అయాన్స్ ఆర్ నెసరీ టు ద మజిల్ కన్స్ట్రక్షన్. ఓకే, నెక్స్ట్ వన్ బేకింగ్ సోడా. మీకు ఎక్కువగా ఇప్పుడు మొన్ననే న్యూ ఇయర్ అయింది కాబట్టి అందరికీ బేకరీస్కి వెళ్తారు కదా, మీరు ఊరికనే అది రాదు, వాళ్ళు ఏం చేస్తారు, మీ చూసేసే స్టఫ్లో కొంచెం బేకింగ్ సోడా వల్ల వి గెట్ ద స్పాంజీ నేచర్. సో హియర్ ద సోడియం కార్బోనేట్, ఇట్ ఈస్ నథింగ్ బట్ సోడియం బైకార్బోనేట్. సో బేకింగ్ సోడా అంటే ఏం మై డియర్ స్టూడెంట్స్, సోడియం బైకార్బోనేట్ ఈజ్ కాల్డ్ యాజ్ బేకింగ్ సోడా. కాస్టిక్ సోడా అంటే సోడియం హైడ్రాక్సైడ్. నెక్స్ట్, వాషింగ్ సోడా అంటే మై డియర్ స్టూడెంట్స్ సోడియం కార్బోనేట్. బేకింగ్ సోడా యూజ్డ్ ఇన్ మెడిసిన్స్ అండ్ యాంటాసిడ్ సర్వీస్ అండ్ డ్రింక్స్ అండ్ ఫైర్ ఎగ్జిస్టింగ్ లిబరేటింగ్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్. ఇందులో కార్బన్ డైఆక్సైడ్ లిబరేట్ అవుతుంది. కుకింగ్ యాజ్ ఏ బేకింగ్ పౌడర్. నెక్స్ట్, వాట్ ఈస్ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్. ఇది మీకు ఎక్కువగా తెలుసు. మ్యాక్సిమం టాయ్స్, మనకి గణేష్ నిమజ్జనం, గణేష్ టాయ్స్ కానివ్వండి, రెగ్యులర్గా మనం యూజ్ చేసే హౌస్మేట్ వాటిలో ఎక్కువ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్నే యూజ్ చేస్తారు. మెన్షన్ ఇట్ యూజెస్. కాల్షియం సల్ఫేట్ సెమీ హైడ్రేట్, ఇట్ ఈస్ నథింగ్ బట్ CaSO4. హైడ్రేట్ అంటే H2O, సెమీ హైడ్రేట్ అంటే 1/2 H2O. ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ కాల్షియం సల్ఫేట్ సెమీ హైడ్రేట్ ఈజ్ కాల్డ్ యాజ్ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్. ఇట్ ఈస్ యూజ్డ్ యాజ్ సర్జికల్ బ్యాండేజెస్ ఫర్ ద బోన్ ఫ్రాక్షన్. మనం మోడల్గా మనకి ఏమైనా బోన్ ఫ్రాక్చర్ అయిందనుకోండి, సో అలాంటి మెటీరియల్లో ఉపయోగిస్తారు. మేకింగ్ వైట్ చాక్ అండ్ మేకింగ్ క్యాస్ట్ ఫర్ ద స్టాచ్యూస్. పెద్ద పెద్ద స్టాచ్యూస్ కానీ రూఫ్, ఈ గణేష్ నిమజ్జనం చేస్తాం కదా, రూఫ్స్, టాయ్స్ అన్నది యూజ్ చేస్తారు. నెక్స్ట్, రైట్ ద యావరేజ్ కంపోజిషన్ ఆఫ్ ప్రోట్లాండ్ సిమెంట్. ప్రోట్లాండ్ సిమెంట్ అంటే ఏంటంటే మనకి యూజ్ చేసే మామూలుగా సిమెంట్లో కాంబినేషన్ ఏముంటుంది, కాల్షియం కార్బోనేట్, నెక్స్ట్ క్లే, ఇలాంటివన్నీ ఉంటాయి కదా. సో ఇక్కడ తీసుకునేది ఏంటంటే క్విక్ లైమ్, మెగ్నీషియం హైడ్రాక్సైడ్ 2 to 3%, సిలికాన్ ఆక్సైడ్ 20 to 25%, అండ్ SO3 1 to 2%, అల్యూమినా అంటాం Al2O3ని 5 to 10%, అండ్ ఫెర్రిక్ ఆక్సైడ్ 1 to 2%. The next one, why are the first year group elements are called as alkali metals? First చెప్పుకున్నాం కదా. So these elements, lithium, sodium, potassium, rubidium, cesium and francium, this is the radioactive element. It does not consider in the properties. And alkali metals, because they form hydroxides when react with water. Again, the alkali in nature means base character ఉంటుంది. సో మీకు pH scale న్యూట్రల్ అని చెప్తాం. ఇక్కడ ఇటువైపు ఉండేది acidic strength,
ఇటువైపు వెళ్తే బేస్ స్ట్రెంత్. సో ఆల్ ఆర్ హైడ్రాక్సైడ్స్. సో దే ఆర్ ఆల్కలీ. దే ఆర్ క్యారెక్టర్స్ స్ట్రాంగ్ ఆల్కలీ ఇన్ నేచర్. స్ట్రాంగ్ బేసెస్ కింద యూజ్ చేస్తారు. నెక్స్ట్, వై జిప్సమ్ ఈజ్ యాడెడ్ టు సిమెంట్ అంటే సున్నంని గట్టి చేయడానికి. సో జిప్సమ్ ఈజ్ యాడెడ్ టు సిమెంట్ టు ఇంక్రీజింగ్ ద సెట్టింగ్ టైం. అంటే ఇప్పుడు ఈరోజు మన సిమెంట్ ఇట్లా ఫ్లోరింగ్ చేసామనుకోండి, జస్ట్ ఈవినింగ్ కానీ నైట్కి కానీ గట్టిగా అయిపోతుంది. ఈ జిప్సమ్ యాడ్ చేయలేదు అనుకోండి, అక్కడ సిమెంట్ అనేది గట్టిగా. ద ప్రాసెస్ ఆఫ్ సెట్టింగ్ ఆఫ్ సిమెంట్ బికమ్స్ స్లో అండ్ ద సిమెంట్ గెట్టింగ్ సఫిషియంట్ హార్డెడ్ బై యాడింగ్ ఆఫ్ జిప్సమ్. నెక్స్ట్, వై ఆర్ ఆల్కలీ మెటల్స్ ఆర్ నాట్ ఫౌండ్ ఇన్ ద ఫ్రీ స్టేట్ ఇన్ ద నేచర్. ఇంతకుముందే చెప్పుకున్నాక దే ఆర్ వెరీ యాక్టివ్. సో ఎప్పుడైతే యాక్టివ్గా ఉంటాయి కాబట్టి మనం ఫ్రీ స్టేట్లో అవైలబుల్ అయితే ఇస్ గో ఫర్ అయనైజ్ డ్యూ టు ద వెరీ రియాక్టివ్. సో దే ఆల్వేస్ స్టోర్డ్ ఇన్ kerosene. Because they have only one electron in the valency, they easily lose electron and becomes free. Is not found in the free state in the nature. Next, what happened when magnesium metal is burnt in air? మీరు మామూలుగా క్రాకర్స్లో ఎక్కువగా ఇది ఉపయోగిస్తాం. When magnesium is burned in air, burns with dazzling light and give the MgO, magnesium oxide, and Mg3N2 is nothing but magnesium azide antam. Okay. Next, lithium reacts with water less vigorously than sodium. Give two reasons. So here the lithium and sodium. So from top to bottom the lithium is the first element and the next one is sodium. It is water is lessly react with water and lithium is very small in size. Again, it is high hydration energy than sodium. Okay, lithium salts are mostly hydrated. Why? So ఇంతకు ముందు ఏం చెప్పుకున్నాం, ఫ్రమ్ టాప్ టు బాటమ్ లిథియం, సోడియం, పొటాషియం, రుబీడియం అండ్ సీజియం we have when the small size is increases. Here the smallest size among the alkali metals, the ion can polarize water and more easily than the alkali metals. So the lithium has more polarizability compared with the remaining elements. So lithium has maximum degree of hydration and lithium salts are mostly hydrated. So the lithium chloride to H2O. Okay, write completely electronic configuration of lithium and sodium. First మీకు introduction లోనే చెప్పాను ఇది, you can write that one. And alkali metals are abnormal densities. సో మీకు ఏం చెప్పాను, మీకు పీరియాడిక్ టేబుల్ ఉంటుంది కదా, ఈ పీరియాడిక్ టేబుల్ వచ్చినప్పుడు we have in the potassium case we have introducing of d orbital is there but it is empty. So that's why the volume is more. So d is equal to mass by volume. So when volume is more, the number of electrons is less. That's why the potassium is less density compared with the sodium. So this is called as abnormal density of potassium. So the potassium shows abnormal density, abnormal increasing in the atomic size in presence of vacant d orbital. So empty space is crystal lattice. The order of density is normal ga ela undali, lithium is less than, sodium is less than, potassium is less than, rubidium is less than, cesium undali. But they have 3d empty orbital in the potassium. So the order is like this, lithium is less than sodium and greater than potassium, rubidium and cesium. Do you understand? So potassium carbonate cannot be prepared by the solvation process. Why? So the solvate process cannot be existed by the manufacturing of K2CO3 because the potassium bicarbonate is most soluble in water unlike sodium carbonate. It cannot be isolated. Why does the solubility of alkali earth metals are metal oxides? Water increases down from the group. మీకు ఆల్రెడీ చెప్పాను కదా, పైనుండి కిందకు వస్తున్న కొద్దీ మీకు సాల్యుబిలిటీ అనేది ఇంక్రీజ్ అవుతుంది. థ్యాంక్ యూ మై డియర్ స్టూడెంట్స్. మీకు ఈజీగా 2+2 మార్క్స్ మీకు కాన్సెప్ట్ అర్థమైందంటే ఆ క్వశ్చన్ చదివి కూడా మీరు ఆన్సర్ చేయగలుగుతారు. సో డౌన్లోడ్ ద పిఐటి యాప్. మీకు ఫిజిక్స్తో పాటు కెమిస్ట్రీ, ఫిజిక్స్ అండ్ మ్యాథ్స్, బయాలజీ అన్నీ ఉన్నాయి కాబట్టి ఎంపీసీ, బైపీసీ స్టూడెంట్స్కి బాగా యూజ్ అవుతుందమ్మా. సో ఈ 45 డేస్ కనుక మీరు రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయగలిగితే యూ గెట్ 95% మార్క్స్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.